అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. పర్మిషన్ లేకుండా ఇలా బోర్డు మీటింగ్ మధ్యలో రాకూడదు. ఆ విషయం మీకు తెలుసా? కంపెనీ చైర్మన్ గారు లేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు లేకుండా బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ జరగకూడదు. ఆ విషయం మీకు తెలుసా? ఎందుకు తెలీదు? ధర్మతేజ గారి కొడుకు కృష్ణ ఇక్కడే ఉన్నారు కదా. మరతన్ని ఎందుకు డైరెక్టర్గా తొలగించాలని చూస్తున్నారు? అతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులు ఇక్కడ చైర్మన్ గా ఉండడానికి అనర్హులు. అతనికి అర్హత లేకపోవచ్చేమో, కానీ చైర్పర్సన్ గా కూర్చునే అర్హత నాకుంది కదా. నువ్వెలా చైర్పర్సన్ అవుతావు? కంపెనీ బైలాస్ ప్రకారం ఈ కంపెనీలో ధర్మతేజ గారు లేదా ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే చైర్మన్ పదవిలో కూర్చోడానికి అర్హులు. కరెక్టే మేడం. మీరు ధర్మతేజ గారి భార్య కాబట్టి మీరు చైర్పర్సన్ గా కూర్చునే హక్కు, అర్హత రెండూ ఉన్నాయి మేడం. సో నన్ను కాదని నా పర్మిషన్ లేకుండా మీలో మీరు మాట్లాడుకుని ఎవరినో చైర్మన్ గా నిలబెడతానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? సుబ్రహ్మణ్యం, కావాలంటే బైలాస్ ని వీళ్ళందరి ముందు చదివి వినిపించు. ఇందకటి నుంచి మీలో మీరే మాట్లాడేసుకుని చైర్మన్ అని గొప్పలు చెప్పుకున్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటాను. ఈ రోజు నుంచి ఈ కంపెనీ చైర్పర్సన్ ని నేను. నువ్వెలా కూర్చుంటావు? మా డాడీని మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు. సార్, ఏంటండి ఇది? అందరి ముందు మీ అమ్మగారిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదండి. యూ షట్ అప్. మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు. మా నాన్నగారికి భార్యగా బతకకుండా వెళ్ళిపోయిన నువ్వు ఇక్కడ చైర్పర్సన్ గా ఎలా కూర్చుంటావు? మీ కొడుకు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. ధర్మతేజ గారిని పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన మీకు ఇప్పుడు చైర్పర్సన్ గా కూర్చునే అర్హత ఎక్కడుంది? నేను ధర్మతేజ గారికి దూరంగా ఉన్నా ఆయన నుంచి విడాకులు తీసుకోలేదు. ఆయన నేను కావాలి అని మళ్లీ నన్నింటికి తీసుకొచ్చారు. ఈ విషయంలో లీగల్గా నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక యజమాని తర్వాత అతని భార్య, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు. ధర్మతేజ గారికి భార్యగా ఆయన తర్వాతి స్థానం భార్యదే.
దీన్ని కాదు అంటే ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా రాణి మేడం గారు చెప్పింది నిజమే కదా? కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా తీర్పు మా రాణి మేడంకి అనుకూలంగానే వస్తుంది. నువ్వు చైర్పర్సన్ గా ఉండడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నీకు అర్హత లేదు మిస్టర్ కృష్ణ. సో ఇందాకే చెప్పాను కదా, యజమాని తర్వాత ఆ స్థానం యజమానురాలిగా ఆయన భార్యకి మాత్రమే ఉంటుంది. దాన్ని ప్రశ్నించే హక్కు మీకెవ్వరికీ లేదు, నీకు లేదు. ఓకే మేడం, లీగల్గా మీకు అధికారం ఉండొచ్చు, కానీ చైర్పర్సన్ గా కూర్చోవాలంటే మీరు దానికి అర్హులో కాదో మేము నిర్ణయించాలి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వెయిట్, మీరేం అడుగుతారో నాకు తెలుసు. ధర్మతేజ గారు ఈ కంపెనీ పెట్టడానికి పెట్టిన క్యాపిటల్ అమౌంట్ ₹1,00,000. ఇప్పుడు మనకున్న లయబిలిటీస్ ఎన్నో కోట్లు. మార్కెట్లో మన కంపెనీ షేర్స్ వాల్యూ ₹1,450. మొత్తం మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్స్ విలువ 50,000 కోట్లు. సుబ్రహ్మణ్యం గారు, నేను చెప్పిన డీటెయిల్స్ కరెక్టేనా? కరెక్టే మేడం. కేవలం స్టాటిస్టిక్స్ చెప్తే సరిపోదు. మనం చేసిన ప్రాజెక్టులు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. So, today onwards, I am the chairperson of the company. You have any doubts? ఈ మీటింగ్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ మినిట్ టు మినిట్ రాసి మీకు అందజేస్తాం. సో మీరందరూ బయలుదేరచ్చు.